మానవ నాడీ వ్యవస్థ రసాయనిక సమన్వయం అనే విషయం గురించి సబ్జెక్ట్ గురించి ఈరోజు తెలుసుకుందాం. మానవ నాడీ వ్యవస్థ అంటే మానవ శరీరంలో అనేక నాడులతో సమ్మేళనంతో ఉన్నది. నాడీ వ్యవస్థ నాడులన్నీ కూడా మెదడుతో సమన్వయం ఉన్నది. అంటే మానవుని యొక్క మెదడు ఏ విధంగా పనిచేస్తుంది, నాడుల ఆధారంగా ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం. అంటే ఇక్కడ ప్రపంచంలో అన్ని జీవజాతుల్లో కన్నా అన్ని జంతువుల్లో కన్నా మానవుని యొక్క మెదడు చాలా పెద్దది, చాలా తెలివి కలది. అంటే ఈ మెదడు ప్రపంచాన్నే మార్చేసినటువంటిది. అన్ని జంతు జాతుల కన్నా కూడా మానవుని యొక్క మేధస్సు చాలా గొప్పది. ఈ మేధస్సు ఎలా పనిచేస్తుంది, మేధస్సు ఎలా ప్రతిస్పందిస్తుంది అనే విషయాలను మనం స్పష్టంగా చూసుకుంటూ పోయినట్టయితే ఒక్కొక్క విషయాన్ని ఎలా అంటే కదలికల సమతాస్థితి మరియు సమన్వయము అనే మూడు ప్రాథమిక క్రియలు కలిసి పనిచేస్తూ మన శరీరం చేసే ప్రతి చిన్న కదలికకు కారణభూతం అవుతున్నాయి. శరీరం కదలటం అనేది ఒక సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. ఎలా కదులుతుంది, ఎలా పనిచేస్తుంది, ఎలా స్పందిస్తుంది అనే విషయాలని మనం ఒకసారి పరిశీలిద్దాం. ప్రచోదనాలకు ప్రతిస్పందన చూడటం అంటే ఇక్కడ మెదడుకి నాడులకు ఒక అనుసంధానమై ఒక ప్రక్రియ మన శరీరంలో ఒక ప్రక్రియను జరుగుతుంది. మనం ఈరోజు ఒక విషయాన్ని చూసినా స్పందిస్తున్నాం, ఉష్ణానికి స్పందిస్తున్నాం, వర్షానికి స్పందిస్తున్నాం, ఏదైనా మన ప్రమాదకరమైనటువంటి జీవి ఎదురైనప్పుడు స్పందిస్తున్నాం, మనకి ఆత్మీయుల బాగా సంతోషకరమైన విషయాలు వచ్చినప్పుడు కూడా స్పందిస్తున్నాం. అంటే ఈ స్పందనలకు ప్రతిస్పందనలు ఇవన్నీ కూడా మెదడు, నాడులు, వెన్నుపాము అనే ముఖ్యమైనటువంటి భాగాల సహాయంతో జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి ఈ ప్రచోదనలు, ఈ ప్రతిస్పందనలు అన్నప్పుడు జీవి యొక్క పరిసరాల్లోని మార్పు లేదా మార్పుకు సంబంధించిన సంకేతాలు లేదా ప్రచోదనాలు ప్రతిచర్యలకు కారణమవుతాయి. జీవులన్నీ ప్రచోదనానికి ప్రతిస్పందన అవుతాయి. ఇక్కడ ప్రతిస్పందన కావటం ఏంటంటే అంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కొన్ని స్పందనలకు గురి కావటం. అంటే ఇక్కడ ప్రతిస్పందనలో మొదట మనం ఏ విషయమైనా జరిగినప్పుడు ఇప్పుడు ఎలకను చూడగానే పిల్లి పరిగెత్తడం అది ఒక ప్రతిస్పందన. మొక్క వెలుతురు వైపు ప్రయాణించి అది మొక్క పెరగటం. అలాగే ఇక్కడ కొన్ని మార్పులు, కొన్ని స్పందనలను బట్టి ప్రతిస్పందనలు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ జీవి యొక్క పరిసరాల్లోని మార్పు లేదా మార్పుకు సంబంధించిన సంకేతాలు, ప్రచోదనాలు ప్రతిచర్యలకు కారణమవుతాయి. అంటే స్పందిస్తుందంటే ఆ స్పందన తర్వాత ప్రతిచర్యలు జరుగుతాయని అర్థం. జీవులన్నీ కూడా అంటే కేవలం మానవునే కాకుండా అన్ని జీవుల్లో కూడా ప్రతిస్పందనానికి ఇక్కడ గురవుతున్నాయని చెప్పి ప్రతి చర్యకు ప్రతిస్పందనలు చూపుతాయనేది కూడా చెప్తాం. అలాగే సమీకృత వ్యవస్థలు ఎలా ఉన్నాయి అన్నప్పుడు నాడీ సమన్వయం ఎలా ఉంది. మన శరీరంలో అన్ని శరీర భాగాల విధులను మెదడే నియంత్రిస్తుందని గ్రీకులు నమ్మేవాళ్ళు. అంటే మన శరీరం ఎలా పనిచేస్తుంది అంటే ఏ జీవి శరీరమైనా కూడా తన మెదడుతో ఆశంతోటే పనిచేస్తున్న మన శరీర భాగాల విధులన్నీ కూడా మెదడే నియంత్రిస్తుంది, మెదడు చెప్పినట్టునే నడుస్తుంది అని గ్రీకులు నమ్మేవారు. గ్రీకు శరీర ధర్మ శాస్త్రవేత్త గాలన్ క్రీస్తుపూర్వం 129 నుంచి 200 సంవత్సరాల్లో మరి తర్వాత వచ్చినటువంటి విషయాలను చూసినట్టయితే మెదడు ప్రమేయం లేకున్నా కొన్ని క్రియలు జరుగుతాయని గాలన్ కనుగొన్నాడు. అంటే ఇక్కడ అంతకుముందు చెప్పినట్టుగా గ్రీకులు కొన్ని కొంత నమ్మకాలు ఏంటంటే అంటే మెదడే జీవక్రియలన్నిటికి కూడా కారణం అని చెప్తే కాదు, మెదడు ప్రమేయం లేకున్నా కూడా కొన్ని జీవక్రియలు జరుగుతాయని చెప్పి గాలన్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది, గ్రీక్ శాస్త్రవేత్త. నాడి మధ్య ఉండే సమన్వయ విధులను గురించి 18వ శతాబ్ద కాలం నాటికి శాస్త్రవేత్తలకు అంతగా తెలియదు. అంటే అంతకుముందు మామూలు కొన్ని విషయాలుగా తెలిసిన 18వ శతాబ్ద కాలం నాటికి శాస్త్రవేత్తలకు తెలియదు. ఆ తర్వాతనే ఈ నాడీ మధ్య ఉండే సమన్వయ విధుల గురించి తెలుసుకోవటం జరిగింది. అంటే నాడీ కణ నిర్మాణం, అంటే మన శరీరంలో అనేక కణాలు ఉన్నాయి. ఆ అనేక కణాల్లో నాడీ కణాలు, ఒక కణం నుంచి ఇంకో కణానికి సమాచారం అందించుకుంటూ మెదడుకు వెనపముకు చేరవేయటం, మెదడు నుంచి వార్తలను మళ్ళీ తిరిగి అన్ని శరీర భాగాలకు చేరవేయటం జరుగుతుంది. అంటే మన శరీరం అంతా కూడా నాడులతో ఉన్నది, అంటే నాడీ కణాలతో ఉన్నది. అంటే ప్రతి నాడీ కణం మరి ఎలా ఉంది,
ప్రతి నాడీ కణంలోనూ స్పష్టమైన కేంద్రకాన్ని కలిగి ఉండే కణదేహం ఉంటుంది. కణదేహం పైనుండి 2 రకాల సన్నని నిర్మాణాలు బయటకు పొడుచుకొని వచ్చినట్టు కనపడతాయి. అంటే ఇక్కడ మనం నాడీ కణాన్ని పరిశీలించినట్టయితే ఇక్కడ కణదేహం పై నుండి 2 రకాల సన్నని నిర్మాణాలు బయటకు వచ్చినట్టుగా మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే ఎక్కువ సంఖ్యలో ఉన్న చిన్న చిన్న నిర్మాణాలను డెండ్రైడ్లని అంటారు. పొడవుగా ఉన్న నిర్మాణాన్ని తంత్రికాంక్షం లేకపోతే ఆక్సాన్లని అంటారు. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో పొడుగ్గా ఉండేటటువంటి నిర్మాణాలను డెండ్రైట్లు, సన్నగా పొడవుగా ఉండేదాన్ని తంత్రికాక్షం అంటే దాన్నే యాక్సాన్ అని కూడా అంటాం. ఇక్కడ పటాన్ని చూసినట్టయితే మనకు తెలుస్తుంది. అంటే డెండ్రైన్లు, యాక్సాన్లు, మైలిన్ తొడుగు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయన్నమాట. అలాగే తంత్రికాక్షం శరీరంలోని వివిధ భాగాలకు విస్తరిస్తుంది. అంటే తంత్రికాక్షాన్ని ఆవరించి కొవ్వు పదార్థాలను కలిగిన మైలిన్ అచ్ఛాదం అనేది ఉంటుంది. మైలిన్ అచ్ఛాదంలో అక్కడక్కడ గల ఖాళీలను రాన్వియర్ కణుపులు అంటారు. అక్కడక్కడ కణుపులు మాదిరిగా కనిపించే వాటిని రాన్వియర్ కణుపులు అని చెప్పి అంటారు. అలాగే మైలిన్ అచ్ఛాదం గల నాడీ కణాలను మైలిన్ సహిత నాడీ కణాలని, లేని కణాలను మైలిన్ రహిత నాడీ కణాలని ఇక్కడ అంటాం. ఈ మైలిన్ తొడుగు ఒక తాంత్రికాక్షాన్ని పక్కనున్న తాంత్రికాక్షం నుండి వేరు చేస్తుంది. ఇప్పుడు ఈ మైలిన్ తొడుగు తాంత్రికాక్షాన్ని పక్కనున్న తాంత్రికాక్షాన్ని వేరు చేస్తుందన్నమాట. అంటే వేరు చేసి కణాలను ఎలా జరుగుతుందో. నాడీ కణ దేహం మాత్రం మెదడులో కానీ వెన్నుపాములో కానీ లేదా వెన్నుపాము నుండి బయలుదేరే పృష్ఠ ఉదర నాడీ సందులతో కానీ ఉంటుంది. ఈ నాడీ కణం దేహం మాత్రం మెదడులో కానీ వెన్నుపాములో కానీ లేదా వెన్నుపాము నుండి బయలుదేరే పృష్ఠ ఉదర నాడీ సందులతో కానీ ఉంటుంది అన్న విషయం. డెండ్రైట్లు, ఆక్సాన్లు భాగం కణజాలాల్లోకి విస్తరించి ఉంటాయి. మెదడు వెన్నుపాములలో ఉండే నాడీ కణాల డెండ్రైట్స్ తంత్రికాక్షాలని వాటి పొడవు ఆధారంగా గుర్తించడం కొద్ది కష్టం. అంటే ఇక్కడ డెండ్రైట్లు ఆక్సాన్ భాగం కణదేహాల్లోకి చొచ్చుకొని అంటే విస్తరించి, మెదడు వెన్నుపాముల్లో ఉండే నాడీ కణాలు మాత్రం డెండ్రైట్ తంత్రికాక్షాలు వాటి పొడవు ఆధారంగా గుర్తించడం మనకు కష్టం అని చెప్పవచ్చు. అయితే మైలిన్ తొడుగు ఆధారంగా తంత్రికాక్షాన్ని గుర్తించవచ్చు. కానీ చాలా కణాలు మైలిన్ రహిత నాడీ కణాలు. మనం మరోసారి పటాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ తంత్రికాక్షం కానీ, రణ్వీర్ కణుపులని, మరి మైలిన్ తొడుగు, మరి తంత్రికాక్షం, డెండ్రైట్స్, కేంద్రకము, కణదేహం ఈ భాగాలన్నీ కూడా మనం నాడీ సందులు ఇవన్నీ కూడా చూడవచ్చు. అంటే కణుపులు ఎలా ఉంటాయో మనం పరిశీలించి చూడవచ్చు అన్నమాట. అది నాడీ కణం నాడీ వ్యవస్థ యొక్క మౌలిక ప్రమాణం అని మనకు తెలుసు. మన నాడీ వ్యవస్థలో సుమారు 10 బిలియన్ల నాడీ కణాలు ఉన్నాయి. మన శరీర భాగంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థలో 10 బిలియన్ల నాడీ కణాలు ఉన్నవి. 10 బిలియన్ల నాడీ కణాలు ఉన్నవి. ఇవి ఒకదానితో ఒకటి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒక నాడీ కణంలోనే డెండ్రైట్లు మరొక కణంలోని డెండ్రైట్లతో కానీ ఆక్సాన్లతో కానీ కలిసి ప్రదేశాన్ని నాడీ సంధి అంటారు. మనం ఇంతకుముందు పటంలో చూసాం. ఒకదానితో ఒకటి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంబంధం కలిగి ఉంటాయని చెప్పాం. ఒక నాడీ కణంలోనే డెండ్రైట్లు మరో కణంలోని డెండ్రైట్లతో ఇవి అంటే సమాచారాన్ని ఈ డెండ్రైట్ నుంచి వేరే డెండ్రైట్లోకి తీసుకెళ్ళి అట్లా సమాచారాన్ని తీసుకెళ్తాయి. అంటే ఆక్సాన్తో కానీ కలిసే ప్రదేశాన్ని నాడీ సంధి అంటాం. ఇక్కడ ఒకదానికోదానికి కలిసేటటువంటి ప్రదేశాన్ని మనం నాడీ సంధి అంటాం. నాడీ సంధి అంటే మళ్ళీ దాని గురించి కూడా తెలుసుకుందాం. నాడీ సంధి ఒక నాడీ కణం నుండి మరొక నాడీ కణానికి సమాచారాన్ని చేరవేసే క్రియాత్మక భాగం. ఈ నాడీ కణ సంధి వద్ద 2 నాడీ కణాల మధ్య ఏ విధమైన జీవ పదార్థ సంధానాలు లేకపోయినప్పటికీ రసాయనాల ద్వారా కానీ, విద్యుత్ ప్రచోదనాల ద్వారా కానీ లేదా రెండింటి ద్వారా కానీ సమాచారం ఒక కణం నుండి మరొక కణానికి ప్రసారం అవుతాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. నాడీ కణ సందులు మెదడు వెన్నుపాములపై మరియు వెన్నుపాము చుట్టూ ఉంటాయి. ఈ నాడీ కణ సందులు మెదడు వెన్నుపాములపై వెన్నుపాము చుట్టూ కూడా ఉంటాయని చెప్తున్నారు. తంత్రికాంక్షాలు మెదడు వెన్నుపాముల నుండి శరీరంలోని వివిధ భాగాలకు ప్రసాదనాలుగా తీసుకెళ్తాయి. అంటే ఇక్కడ
ఈడ నాడికణ సందులు శరీరం ఎంత వ్యాపించి ఉంటాయి. మరి ఈ మెదడు వెన్నుపాములపై మరియు వెన్నుపాము చుట్టూ తాంత్రికాక్ష మెదడు వెన్నుపాముల నుండి శరీరంలో వివిధ భాగాలు ప్రచోదనాలను తీసుకెళ్లేటట్టుగా పనిచేస్తాయి. ప్రచోదన ప్రతిస్పందన మార్గాలు. సమాచారాన్ని చేరవేసే మార్గాలను నాడులను 3 రకాలు గమనించారు. మార్గాలను బట్టి మరి ఈడ ప్రచోదన ప్రతిస్పందన మార్గాలు. సమాచారాన్ని చేరవేసే మార్గాలను నాడులను 3 రకాలుగా విభజించడం జరిగింది. ఏమిటో మనం తెలుసుకుందాం. అభివాయి నాడులు లేదా జ్ఞాన నాడులు. అభివాయి నాడులు అంటే ఏందో మొదట తెలుసుకుందాం. అభివాయి నాడులు జ్ఞానం ఎక్కడ జ్ఞానాన్ని తీసుకెళ్లే నాడులని. అంటే దేహంలోని వివిధ భాగాల నుండి ప్రచోదనాలను కేంద్ర నాడీ వ్యవస్థకు, అంటే ఈడ మెదడు వెన్నుపాము అనేటటువంటి కేంద్ర మెయిన్, అంటే ఈ మన నాడీ వ్యవస్థలో ప్రధానమైనటువంటి మెదడు ప్రధానమైన భాగము, రెండవది వెన్నుపాము ప్రధానమైన భాగము, మూడవది నాడులు ప్రధానమైన భాగము. అంటే ఈ నాడీ వ్యవస్థలో మొత్తం 3 ప్రధానమైనటువంటి, 1 మెదడు, 2 వెన్నుపాము, 3 నాడులు. ఈ మూడింటి మధ్య జరిగేదే నాడీ వ్యవస్థ. అంటే దేహంలోని వివిధ భాగాల నుండి ప్రచోదనాలను కేంద్ర నాడీ వ్యవస్థకు, మెదడు అంటే వెన్నుపాములకు తీసుకెళ్తాయి. వీటిని మనం జ్ఞాననాడులు అంటాం అన్నమాట. అంటే ఈ దేహంలోని వివిధ భాగాల నుండి అంటే మనం మరి దమనలు కనుక మనకి మంచి రక్తాన్ని, అంటే ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని గుండెకి చేరవేసినట్టు, ఇక్కడ దేహంలోని వివిధ భాగాల నుండి ప్రచోదనాలని కేంద్ర నాడీ వ్యవస్థకు అంటే మెదడు, మెయిన్ మెదడు వెన్నుపాము తీసుకెళ్తాయి. వీటిని జ్ఞాననాడులు అంటే ఇలా దమనల మాదిరి ఇక్కడ జ్ఞాననాడులు అనేవి కొన్ని వార్తలను తీసుకెళ్తాయి, అంటే ప్రచోదనాలని తీసుకెళ్తాయి, స్పందనలను తీసుకొని వెళ్తాయి అన్నమాట. దీన్ని మనం జ్ఞాననాడు అంటే జ్ఞానాన్ని తీసుకొని వెళ్తాయి కాబట్టి వీటిని మనం జ్ఞాననాడులు అని చెప్పి అన్నారు. అపవాయి నాడులు లేదా చాలక నాడులు అన్నారు. అంటే మొత్తం 3 రకాలని చెప్పారు. అంటే ఒకటి అపవాయి నాడులు, అభివాయి నాడులను జ్ఞాననాడులు అన్నారు, అపవాయి నాడులను చాలక నాడులు అన్నారు. అంటే కేంద్ర నాడీ వ్యవస్థ నుండి ప్రచోదనాలను శరీర వివిధ భాగాలకు తీసుకెళ్తాయి. వీటిని చాలక నాడులు అంటారు. వీటిని మనం చాలక నాడు లేకపోతే అపవాయి నాడులు అంటారు. కేంద్ర నాడీ వ్యవస్థకు వచ్చిన అంటే అభివాయి నాడుల ద్వారా వచ్చినటువంటి ప్రతిస్పందనల్ని ఆ కేంద్ర నాడీ వ్యవస్థ చేరిన తర్వాత కేంద్ర నాడీ వ్యవస్థ అయినటువంటి మెదడు వెన్నుపాము నుండి ప్రచోదనాలను అంటే తిరిగి ప్రతిచర్యలు వివిధ శరీర భాగాలకు తీసుకెళ్తాయి. వీటిని మనం చాలక నాడులు లేకపోతే అపవాయి నాడులు అని చెప్పి అంటాం. మూడవది సహసంబంధ నాడులు. అంటే ఇక్కడ మొత్తం 3 అభివాయి, అపవాయి, సహసంబంధ నాడులు. అంటే సహసంబంధ నాడులు ఏంటి వాటి పని అని అన్నప్పుడు అభివాయి అపవాయి నాడులను కలిపే నాడులను సహసంబంధ నాడులు అంటారు. అంటే వీటి పని ఏంటంటే అభివాయి అపవాయి నాడులను కలిపేటటువంటి పని చేస్తుంది. అలాగే మన శరీరం కొన్ని సందర్భాల్లో మన నియంత్రణలో లేని ప్రతిక్రియలను చూపవలసిన అవసరం కూడా వస్తుంది. అంటే మన శరీరమే కొన్ని సందర్భాలు నియంత్రణలో మన నియంత్రణలో జరగవు, వాటంతట అవే ప్రతిచర్యలు చూపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధమైనటువంటి ప్రతిస్పందనల్ని ప్రతీకార చర్యలు అంటారు. ఈ విధమైనటువంటి స్పందనల్ని ప్రతీకార చర్యలని చెప్పి మనం అనవచ్చు. అంటే ప్రతీకార చర్య చాపం అంటే ఏంటి? జ్ఞాన అవయాల నుండి ప్రచోదనాన్ని గ్రహించి దానిని మెదడు లేదా వెన్నుపాము ప్రభావాంగాలకు కండరాలకు చేర్చడానికి నిర్దిష్టమైన మార్గం ఉంటుంది. జ్ఞాన అవయాల నుండి అంటే ఇక్కడ జ్ఞాన అవయాల నుండి ప్రచోదనాన్ని గ్రహించి అంటే ప్రతిస్పందన గ్రహించి దానిని మెదడు లేదా వెన్నుపాము ప్రభావాంగాలకు అంటే కండరాలకు చేర్చటానికి నిర్దిష్టమైన మార్గం ఉంటుంది. అంటే ఈ జ్ఞానావయాల నుండి వెన్నుపాముకు అక్కడి నుండి ప్రభావాంగాలకు సమాచారం ఒక నిర్దిష్ట మార్గంలో ప్రయాణించడమే. దీన్నే మనం ఓ ప్రతీకార చర్య చాపం అంటారు. అంటే ఒక క్రమ పద్ధతిలో అంటే నిర్దిష్టమైన మార్గం ద్వారా ప్రయాణించేది కాబట్టి దీన్ని మనం ప్రతీకార చర్య చాపం అంటారు. నాడీ వ్యవస్థలో 2 విభాగాలు ఉన్నాయి. అవి ఒకటి కేంద్ర నాడీ వ్యవస్థ,
పరదీయ నాడీ వ్యవస్థ. అంటే ఇక్కడ నాడీ వ్యవస్థ 2 విభాగాలుగా పనిచేస్తుంది. అంటే ఎలా పనిచేస్తుందో అది ఎన్ని భాగాలంటే ఒకటి కేంద్ర నాడీ, ఒకటి పరదీయ నాడీ వ్యవస్థ. మొదట మనం కేంద్ర నాడీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. అంటే కేంద్ర నాడీ వ్యవస్థ అంటే ఏంటి, దాని గురించి. కేంద్ర నాడీ వ్యవస్థ అంటే మెదడు వెన్నుపాము కలిసి కేంద్ర నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయి. మెదడు, మన శరీరంలో ఉన్నటువంటి మెదడు, వెన్నుపాము ఈ 2 కలిస్తే కేంద్ర నాడీ వ్యవస్థను ఏర్పాటు చేశాయి. ఈ కేంద్ర నాడీ వ్యవస్థ అన్ని నాడీ క్రియలను సమన్వయం చేస్తుంది. కేంద్ర నాడీ అన్ని నాడీ క్రియలను సమన్వయం చేస్తూ ముందుకు పోతుంది. అంటే మెదడులోని వివిధ భాగాలు నిర్వహించే విధులు. అసలు మెదడులో ఏమేం భాగాలు ఉన్నాయి అంటే, మెదడు అనగానే మెదడులో ఏమేం భాగాలు ఉంటాయి, అవి ఏమేం పనులు చేస్తాయి. మెదడులో పరిశీలించినట్లయితే ముందు మెదడులో ఏమేం గ్రాణలంబికలు, ఇది గదాకృతిలో ఉండి నిర్మాణాలు. వీటిని ఉదరతలం వైపు నుండి మాత్రమే చూడగలం. అంటే ఇక్కడ ఉదరతలం వైపు నుండి గదాకృతిలో ఉంటే గ్రాణలంబికలు అంటే ముందు మెదడులో కూడా ముందు మెదడు. దాంట్లో అలాగే విధులు ఇవేం పని చేస్తాయంటే వాసనకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగించడానికి తోడ్పడతాయి. అంటే ఈ ముందు మెదడు అంటే వాసనకు సంబంధించినటువంటి అంటే ఎలాంటి వాసన అనేటువంటి విషయాన్ని అనే జ్ఞానాన్ని కలిగించడానికి తోడ్పడుతుంది. రెండవది మస్తిష్కం. అంటే ఇందులో 2 అర్ధగోళాలు ఉంటాయి. వీటిని మస్తిష్క అర్ధగోళాలు అంటారు. అంటే మస్తిష్కంలో 2 అర్ధగోళాలు ఉండి వాటిని మస్తిష్క అర్ధగోళాలు అంటారు. అంటే ఇవి ఏమిటి, అవి 2 చూద్దాం. మస్తిష్కం యొక్క ఉపరితలం ముడతలను కలిగి ఉంటుంది. అంటే ఈ మస్తిష్కం మధ్యలో ఉపరితలం ముడతలు కలిగి ఉంటుంది. ముడతల్లో ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని గైరి అంటారు. అంటే ముడతలు కలిగి ఉంటుంది. ఈ ముడతల్లో ఉన్న భాగాన్ని గైరి అని, అదే లోతుగా ఉన్నటువంటి భాగాన్ని సల్పి అంటారు. ఈ సల్పీలు ప్రస్ఫుటంగా మనకి కనపడతాయి. మస్తిష్కార్ధ గోళాలను 4 లంబికలుగా మళ్ళీ విభజిస్తుంది. ఈ సల్పీలు ప్రస్ఫుటంగా ఉండి మస్తిష్క గోళార్ధాలను 4 లంబికలుగా విభజిస్తుంది. విధులు ఏం పనిచేస్తుంటాయి అంటే, మస్తిష్కం ఏం మానసిక సామర్థ్యాలకు స్థావరంగా ఆలోచనలను, జ్ఞాపకాలను, కారణాలు వెతికే శక్తిని, ఊహాశక్తిని, ఉద్వేగాలను మరియు వాక్కును నియంత్రిస్తుంది. అంటే మానసిక ఉద్రేకాలను లేకపోతే అది మానసిక సామర్థ్యాల స్థావరం, ఆలోచనలు, జ్ఞాపకాలను, కారణాలు వెతికే శక్తిని, అంటే ఏదైనా జరిగితే ఎలా జరిగింది అని ఆలోచించడానికి వెతికే శక్తిని, అంటే తిరిగి మనం పాత విషయం జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన శక్తిని, ఊహించే శక్తిని, అంటే అదే ఉద్వేగాలు కలిగే శక్తిని, వాక్కును, అంటే ఇవన్నిటిని కూడా ఒక నియంత్రణలతోటి, అంటే ఎక్కువ తక్కువ కాకుండా మనకి ఒక నియంత్రిస్తుందన్నమాట. ఆ నియంత్రించేటటువంటి పని ఈ మస్తిష్కం చేస్తుంది. ద్వారగోర్ధం కండరాల కదలిక, ప్రతిచర్యల కేంద్రకాలు, భావోద్వేగాలకు కేంద్రకాలు ద్వారగోర్ధం అంటే దీనికి. అలాగే నీటి సమతుల్యత, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, నిద్ర మరియు ఆకలి కేంద్రాలు. హైపోథాలమస్ పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది. పీయూష గ్రంథి ప్రధాన గ్రంథిగా కూడా ఇక్కడ పనిచేస్తుంది. అయితే మధ్య మెదడు మూడవది. ఇది మందంగా దృఢంగా ఉన్న చిన్న కాడ వంటి భాగం. ఇది ముందు మెదడును అనుమస్తిష్కంతోనూ వెనుక మెదడులోని ఫాన్స్ను కలుపుతుంది. అంటే ఇక్కడ మనం ముందు మెదడు, మస్తిష్కం, మధ్య మెదడు అని చెప్పి అంటున్నాం. ఇది మందంగా ఉంటుంది. మధ్య మెదడు దృఢంగా ఉన్న చిన్న కాడ వంటి భాగం. ఇది ముందు మెదడును అనుమస్తిష్కంతోను వెనక మెదడులోని స్పాన్లను కలుపుతూ ఉంటుంది మధ్య మెదడు. మరి దీని యొక్క విధులు ఏంది చూద్దాం. మస్తిష్కం వల్కలం నుండి వెన్నుపాముకు మరియు జ్ఞాన ప్రచోదనాలను వెన్నుపాము నుండి హైపోథాలమస్కు పంపుతాయి. దృష్టికి మరియు వినటానికి ప్రతిచర్యను చూపించండి. అంటే దృష్టికి అంటే చూడటానికి, వినటానికి ఇది ప్రతిక్రియలు చేస్తుంది. అంటే ఈ ప్రచోదనాలని అంటే మస్తిష్కం నుండి వెన్నుపాముకు మరియు జ్ఞాన ప్రచోదనాలకి వెన్నుపాము నుండి హైపోథాలమస్కు పంపడం జరుగుతుంది. వెనక మెదడిగా ఇది మెదడు చివరి భాగం. దీనిలో అనుమస్తిష్కం, మధ్యాముఖం ఉంటుంది. ఈ వెనక మెదడులో అంటే అనుమస్తిష్కం అయింది. ఇది మస్తిష్కానికి దిగువన, మధ్యముఖానికి పైన ఉంటుంది. దీనిలో 2 మస్తిష్క గోళార్ధాలు ఉంటాయి. ఏంటో చూద్దాం. అంటే విధులు ఇవేం పని, శరీర సమతాస్థితిని భూమి మీద శరీరం
ఉండే స్థితులను బట్టి కండరాల కదలికను నియంత్రిస్తుంది. మస్తిష్కం నుండి ప్రారంభమైన నియంత్రణ చలనాలను నియంత్రిస్తుంది. చలనాన్ని నియంత్రిస్తుంది అన్నమాట. మస్తిష్కం నుండి ప్రారంభమైన నియంత్రిత చలనాన్ని కూడా ఇది నియంత్రిస్తుందని చెప్తుంది. మధ్యాముఖం తర్వాత ఇది త్రిభుజాకారంలో ఉండి వెనుక మెదడులోని పాన్స్ నుండి ప్రారంభమై వెన్నుపాము వరకు అంటే కింది వరకు వ్యాపించి ఉంటాయి. అది మెదడు యొక్క గురించి అన్నమాట. దీని పని ఏంటి అంటే శ్వాసక్రియ, నాడీ వ్యవస్థ, రక్తపీడనం, హృదయస్పందన వంటి చర్యలను నియంత్రించే కేంద్రంగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ శ్వాసక్రియ, నాడీ స్పందన, రక్తపీడనం మరియు హృదయస్పందన వంటి చర్యలను నియంత్రించే కేంద్రంగా పనిచేసి మరి అది వాసోమోటార్ అనగా రక్తనాళాలపై జరిగే చర్యల ఫలితంగా రక్తనాళాల వ్యాసంగా మారటం అన్నమాట. మింగటం, దగ్గటం, తుమ్మటం, వాంతులు చేయటం వంటి ప్రతిక్రియ చర్యలను కూడా నియంత్రిస్తుంది. ఇది మెదడు శరీర మెదడు లోపల శరీర పరిమాణంలో పోల్చినప్పుడు మానవుని మెదడు ఇతర జంతువులన్నింటికంటే పెద్దదిగా ఉంటుంది. మెదడు కపాలం అనేటటువంటి అస్థి నిర్మితమైనటువంటి గట్టి పెట్టెలో అమరి ఉన్నట్టుంటుంది. మనం ఏదైనా జంతువుని కానీ వచ్చినప్పుడు ఒక పెట్టె మాదిరిగా ఉండి ఆ తలకాయ కట్ చేసేటప్పుడు చూసినట్టయితే అది ఉండి లోపల ఒక బూడిద రంగులో ఉండి అది ఒక దాంతో సంబంధం లేకుండా ఉంటుంది, ఒక ద్రవంలో ఉంటుంది. అంటే ఈ మెదడు అయితే మానవుని యొక్క మెదడు ఇతర జంతువులతో పోల్చినప్పుడు ఆ శరీర బాడీని బట్టి శరీర పరిమాణంతో పోల్చినప్పుడు మానవుని యొక్క మెదడు చాలా పెద్దగా ఉంటుంది అన్న విషయం తెలుసుకోవాలి. మెదడును కప్పి ఉంచుతూ మెనింజస్ అనే 3 పొరలు ఉంటాయి. ఈ మెనింజస్ పొరలు వెన్నుపామును కూడా కప్పి ఉంచుతాయి. ఈ పొరల మధ్య మస్తిష్క మేరు ద్రవం ఉంటుంది. ఇది కపాలం మెసెంజర్స్తో కలిసి మెదడును అగాధాల నుండి కాపాడుతుంది. మెదడులో బయట వైపుకు నాడీ కణాలు దేహాలు కలిగి ఉండి బూడిద రంగు పదార్థం ఏర్పడుతుంది. ఈ భాగాన్ని బూడిద రంగు ప్రాంతం అని కూడా అంటారు. బూడిద రంగులో ఉంటుంది. మెదడు లోపలి వైపు మరి దేహాలు ఎక్సాన్లు ఉంటాయి. అంటే ఈ ఎక్సాన్లు మైలిన్ తొడుగును కలిగి ఉంటాయి. ఇవి తెల్లగా ఉంటాయి. అందుచేత మెదడు భాగాన్ని తెలుపు రంగు ప్రాంతం అని చెప్పి అంటారు. మిగిలిందంతా ఒక తీరుకుంటే ఇక్కడ తెలుపు రంగు కొంత బూడిద రంగులో కలిగి ఉంటుంది. బూడిద రంగు పదార్థం పరిధి వైపుకు ఉంటే తెలుపు పదార్థం కేంద్రం వైపు ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఎందుకంటే ఈ చిన్న ప్రాంతం నుండి మైలిన్ తొడుగులతో కలిగిన ఎక్సాన్లు మెదడు నుండి వెలుపలికి వస్తాయి. మెదడు కింది భాగాలను కలిగి ఉంటుంది. ముందు మెదడు మస్తిష్క గోళార్ధం, మధ్య మెదడు దృక్గోళాలు, అలాగే వెనక మెదడు అనుమస్తిష్కం, మధ్యముఖం, వెన్నుపాము పొడవుగా దాదాపు స్తూపాకారంగా వెనుక మెదడు నుండి మొండెము, పృష్ఠతలం పొడవునా వ్యాపించి ఉంటాయి వెన్నుపాము గురించి. అదేవిధంగా ఒకసారి మెదడు మనం పరిశీలించితే మరి వెన్నుపాము ఎలా బయలుదేరింది, లోపల మెదడు ఎలా ఉంది, మరి ముందు మెదడు, వెనక మెదడు, మరి గోళార్ధం, మరి ఇవన్నీ మనం దగ్గరగా చూడవచ్చు అన్నమాట. వెన్నెముకలోని నాడీ కుల్యాల ద్వారా ప్రయాణిస్తుంది మెదడు. వెన్నుపాములో తెలుపు పదార్థం ఉపరితలంలోను, బూడిద పదార్థం లోపల వైపు ఈ మెదడు లోపల ఉంటుంది. వెన్నెముక ఇరువైపులా ఉండి వెన్నుపాములోని మైలిన్ తొడుగులు కలిగిన యాక్సాన్లు బయలుదేరతాయి. 16వ మరియు 17వ శతాబ్దానికి చెందిన శాస్త్రవేత్తలు నాడీ నియంత్రణలో వెన్నుపాము పాత్ర గురించి అధ్యయనం చేశారు. నాడీ నియంత్రణలో కేవలం మెదడేనా, మరి మెదడుకే ప్రాధాన్యత ఉందా, వెన్నుపాముకి ఏం ప్రాధాన్యత ఉందా అన్న విషయాన్ని కూడా అధ్యయనం చేయడం జరిగింది. వెన్నెముక ఇరువైపుల నుండి వెన్నుపాములోని మైలిన్ తొడుగులు కలిగిన ఉన్నాయి. అలాగే వెన్నుపాము కేవలం మెదడు నుంచి వచ్చే సమాచారాన్ని శరీర భాగాలకు పంపే మార్గంగా కాకుండా నియంత్రణ కేంద్రంగా కూడా పనిచేస్తుంది. అంటే కేవలం ఇది మధ్యవర్తిగానే కాదు, అప్పుడప్పుడు ఇది కొంత నియంత్రణ కేంద్రం కూడా పనిచేస్తుంది. అంటే మెదడుతో సంబంధం లేకుండా కొన్ని విధులను కూడా నిర్వహిస్తుంది. వెన్నుపాము కేవలం మెదడు నుంచి వచ్చే సమాచారాన్ని శరీర భాగాలు పంపే కేంద్రమే కాకుండా నియంత్రణ కేంద్రంగా కూడా పనిచేస్తుంది. అయితే మెదడు నుండి బయలుదేరే నాడులను కపాల నాడులని, వెన్నుపాము నుండి బయలుదేరే నాడులను వెన్నునాడులని శాస్త్రవేత్తలు గుర్తించారు. మన దేహంలోని మొత్తం 12 జతల కపాల నాడులు,
31 జత వెన్నునాడులు ఉన్నాయి. కపాలనాడులు, వెన్నునాడులు అంటే ఇవి మనకి ఎగ్జామ్లో బిట్లు అడుగుతారు. మొత్తం మనకి వెన్నునాడులు ఎన్ని ఉన్నాయి, కపాలనాడులు ఎన్ని ఉన్నాయి అని చెప్పి అడిగే అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోవాలి, మన దేహంలో మొత్తం కపాలనాడులు 12 జతలు, అది వెన్నునాడులు 31 జతలు ఉంటాయి. పరదీయ నాడీ వ్యవస్థ తర్వాత పరదీయ నాడీ వ్యవస్థ, కేంద్ర నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ అని రెండు చెప్పాము. అంటే ఇప్పుడు కేంద్ర నాడీ వ్యవస్థ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పరదీయ నాడీ వ్యవస్థ, వెన్నుపాముతో కలిసి ఉన్న వెన్నునాడులకు 2 సంబంధాలు లేక మూలాలు ఉంటాయి. కొన్ని వెన్నుపాము వెనక పృష్ఠభాగంతో కలిసి ఉంటే మరికొన్ని ఉదర భాగంతో సంబంధం కలిగి ఉంటాయి. అంటే వెన్నుపాముతో కలిసి ఉన్నటువంటి వెన్నునాడులకు మరి 2 సంబంధాలు లేక మూలాలు ఉంటాయి. అంటే కొన్ని వెన్నుపాము వెనక పృష్ఠభాగంతో కలిసి ఉంటే మరికొన్ని ఉదర భాగంతో కలిసి ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే తర్వాత స్కాట్లాండ్కి చెందినటువంటి చార్లెస్ బెల్ మరియు ఫ్రాన్స్కు చెందిన ఫ్రాంకోయిస్ మేమ్జెండై అను శాస్త్రవేత్తలు 19వ శతాబ్దం ప్రారంభంలో చేసిన ప్రయోగాలు వెన్నుపాముకు సంబంధించిన 2 మూలాలు వేర్వేరు విధులు నిర్వహిస్తాయని నిరూపించారు. ఎవరు వీరు? స్కాట్లాండ్కి చెందినటువంటి చార్లెస్ బెల్ మరియు ఫ్రాన్స్కి చెందినటువంటి ఫ్రాంకోయిస్ మేమ్జెండై అనేటటువంటి శాస్త్రవేత్తలు 19వ శతాబ్దంలో ప్రారంభంలో వీరు కొన్ని ప్రయోగాలు చేశారు వెన్నుపాముకు సంబంధించి. ఏంటో అవి కొన్ని. పృష్ఠమూలం జ్ఞానానికి సంబంధించినటువంటి సమాచారాన్ని లోపలికి తీసుకుని వెళ్తే ఉదరమూలం కండరాల సంకోచం కొరకు సూచనలను వెలుపలికి పంపుతుందని 1882లో వారు తమ ప్రయోగాల ద్వారా తెలియజేశారు. అంటే పృష్ఠమూలం జ్ఞానానికి సంబంధించినటువంటి సమాచారాన్ని లోపలికి తీసుకుని వెళ్తే ఉదరమూలం కండరాల సంకోచం కొరకు సూచనలను వెలుపలికి పంపుతుందని 1882లో కొన్ని ప్రయోగాల ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు. పరదీయ నాడీ వ్యవస్థ చాలా విస్తృతమైంది. ఇందులో వెన్నుపాము, పృష్ఠ, ఉదర మూలాలకు సంబంధించినటువంటి నాడీ కణాలు దేహాలు వలలాగా ఏర్పడి కపాల కశేరు నాడులు ఉంటాయి. ఇక్కడ కపాల కశేరు నాడులు కూడా ఉంటాయి అనేది మనం గుర్తించాలి. అంటే ఇక్కడ పరదీయ నాడీ వ్యవస్థలో పృష్ఠ ఉదర మూలాలకు సంబంధించిన నాడీ కణాలు దేహాలు వలలాగా ఉండి కపాల కశేరు నాడులు ఉంటాయి అనేది తెలుసుకోవాలి. కపాల కశేరు నాడులు మెదడు వెన్నుపాములతో ఒకవైపు, జ్ఞానావయాలతో మరొక వైపు కలపబడింది. ఈ కపాల కశేరు నాడులు మెదడు వెన్నుపాముతో ఒకవైపున, కొన్ని జ్ఞానావయాలతో మరొక వైపున కలపబడి ఉంటాయి అన్నమాట. దీన్ని మనం గమనించినట్టయితే మనకి తెలుస్తుంది. వీటికి ఎలా అనుసంధానం అయి ఉన్నాయో మనకి ఈ కపాల కశేరు నాడులు ఎలా అనుసంధానం అయి ఉన్నాయో కూడా మనకి ఈ పటంలో తెలుస్తుంది అన్నమాట. అలాగే పరదీయ నాడీ వ్యవస్థ శరీరంలోని కొన్ని ప్రాంతాల్లో, ఉదాహరణకు అంతర్భాగాలు, రక్తనాళాలు, సరళ మరియు హృదయ కండర భాగాలతో అనియంత్రిత విధిని నిర్వహిస్తుంది. అనియంత్రిత విధులను అంటే పరదీయ నాడీ వ్యవస్థ శరీరంలోని కొన్ని ప్రాంతాల్లో, ఉదాహరణకు శరీర అంతర్భాగాలు, రక్తనాళాలు, సరళ మరియు హృదయ కండరాల భాగాలతో అనియంత్రిత విధిని నిర్వర్తిస్తుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అనియంత్రిత విధులు అంటే ఇక్కడ అటువంటి పరదీయ నాడీ వ్యవస్థనే స్వయం శోధిత నాడీ వ్యవస్థ అని కూడా మనం ఇక్కడ అనొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ స్వయం శోధిత నాడీ వ్యవస్థ అంటే ఏమిటి అంటే ఇక్కడ మన శరీర అంతర్భాగాలు, రక్తనాళాలు, సరళ మరియు హృదయ కండర భాగాలతో అనియంత్రిత విధులు నిర్వర్తిస్తుంది. కాబట్టి దీన్ని మనం అటువంటి పరదీయ నాడీ వ్యవస్థను స్వయం శోధిత నాడీ వ్యవస్థ అని చెప్పి మనం చెప్పవచ్చు అన్నమాట. అలాగే 2 దశాబ్దాల కింద జరిగిన పరిశోధనలు ఆసక్తికరమైనటువంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర నాడీ వ్యవస్థ మరియు పరదీయ నాడీ వ్యవస్థ కాకుండా మన శరీరంలోని జీర్ణనాళంతో కూడా ఒక ప్రత్యేకమైన నాడీ వ్యవస్థ ఉందని, అది కేంద్రీయ లేదా అంటే ఇక్కడ దాదాపు 2 దశాబ్దాల కింద జరిగినటువంటి పరిశోధనలో చాలా కొన్ని విషయాలు మనకి వెలుగులోకి వచ్చాయి. అంటే కేంద్ర నాడీ వ్యవస్థ ఇక్కడ మన పరదీయ నాడీ వ్యవస్థ గురించే తెలుసుకున్నాం. అంటే ఇవి కాకుండా శరీరంలోని జీర్ణనాళంతో ఒక ప్రత్యేకమైనటువంటి నాడీ వ్యవస్థ ఉందని, అది కేంద్రీయ లేదా పరదీయ నాడీ వ్యవస్థతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తుందని కూడా ఇక్కడ మనకి తెలిసింది. దానికి 2వ మెదడు లేదా జీర్ణ నాడీ వ్యవస్థ అని చెప్పి అన్నారు. అంటే ఇది కొత్త ఆసక్తికరమైనటువంటి విషయం.
ఇంకా ఇది కాకుండా మనకు మెదడు ప్రమేయం లేకుండా కూడా జరిగే క్రియలు ఉన్నాయి. అంటే మెదడు ప్రమేయం లేకుండా వెన్నుపాముతో జరిగే క్రియలు ఉన్నాయి. వీటిని మనం అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటాం. అంటే మనం చేతిని నిప్పు తగిలి తాకినప్పుడు వెంటనే వెనక్కి గుంజుకోవటం అంటే మనకు తెలియకుండానే జరుగుతుంటాయి మన లోపల జీర్ణక్రియలు జరిగేటప్పుడు. అలాగే మనం కొన్ని పనులు చేసేటప్పుడు నిద్రలో ఉన్నప్పుడు ఏదన్నా పైన ఏదన్నా మన మీద వాలి ఏదన్నా చేదర అనిపించినప్పుడు మనం కాలు తీసి పక్కకేయటం, చెయ్యి తీసి పక్కకేయటం, ఇలాంటివన్నీ కూడా మెదడు నిద్రపోతున్నప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు. వీటిని మనం అసంకల్పిత ప్రతీకార చర్యలు. మరి ఈ అసంకల్పిత ప్రతీకార చర్యలు ఎలా నిర్వహిస్తున్నంటే వెన్నుపామే వచ్చినటువంటి విషయాన్ని గ్రహించి వెంటనే మెదడు దాకా పోనీయకుండా ఇక్కడ మెదడే తిరిగి విశ్లేషించి మరి ఆ చర్యను చూపెడుతుంది. వీటిని మనం అసంకల్పిత ప్రతీకార చర్యలు కూడా సంకల్పిత ప్రతీకార చర్యలు, అసంకల్పిత ప్రతీకార చర్యలు అని మన శరీరంలో జరుగుతున్నాయి. అంటే వీటిని మరి ఈ విధంగా మన మెదడు గురించి అంటే నాడీ వ్యవస్థ గురించి తెలుసుకున్నాం. నాడీ వ్యవస్థ మన శరీరంలో ఎలా పనిచేస్తుంది, మరి ఏమేమి నాడులు ఉన్నాయి, నాడీ వ్యవస్థలో మరి చాలక నాడులు, మరి అభివాయి అపవాయి నాడులు అని చెప్పి ఇవి మరి వార్తలను ఏ విధంగా సేకరిస్తుందో, మళ్ళీ మెదడులో ఏమేమి భాగాలు ఉన్నాయో మనం ఇవన్నీ కూడా విషయాలను చాలా వరకు తెలుసుకున్నాం. అంటే మానవుని యొక్క మేధస్సు ఎలా గొప్పదనే విషయాల మీద, అంటే ఈ మెదడు ఎలా పనిచేస్తుందనే దాని మీదనే ఆధారపడింది. మెదడు యొక్క ఆలోచనల వల్లనే, మెదడు ఎక్కువ ఆలోచించే శక్తి ఉండటం వల్లనే మనం ఈ ప్రపంచాన్ని మన చేతిలో ఉంచుకున్నాం. మనం ఈ ప్రపంచాన్ని మార్చగలిగాం. అడవిలా ఉన్నటువంటి ఈ ప్రకృతిని మనం ఎంత ఈ మేధస్తో ఎలా మార్చామో మనం చూస్తుంటేనే తెలుస్తుంది. కాబట్టి మెదడు, నాడీ వ్యవస్థ మరి దీంట్లో ఎలా పనిచేస్తున్నాయో అనే విషయాల్ని మనం కొన్ని తెలుసుకున్నాం. అలాగే మనం తర్వాత అంశం గురించి వెళ్ళేటప్పుడు రసాయనిక సమన్వయం అంటే రసాయనిక సమన్వయం ఏం జరుగుతుంది? రసాయనిక సమన్వయాలంటే అంటే అంతఃస్రావి గ్రంథులు జంతువులో కానీ మనుషు హార్మోన్ల ద్వారా జరిగే రసాయనిక సమన్వయం వినాల గ్రంథుల వల్ల జరుగుతుంది. అంటే ఇక్కడ వివిధ రకాలైనటువంటి జంతువులు, కేవలం మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా, అంటే జంతువుల్లో జరిగేటువంటి హార్మోన్ల ద్వారా జరిగే రసాయనిక సమన్వయం వాటి వినాల గ్రంథుల ద్వారా జరుగుతుందన్న విషయం మనం తెలుసుకోవాలి. అంటే వినాల గ్రంథులు అంటే ఏమిటి? నాళాలు లేనటువంటి గ్రంథులు. మన శరీరంలో నాళాలు ఉన్నటువంటి గ్రంథులను చూసాం. అంటే నాళాలు లేనటువంటి గ్రంథులు అంటే వినాల గ్రంథులు అంటారు. అంటే వాటి ప్రత్యేకమైనటువంటి నాళం ఏముండదు. అక్కడ గ్రంథి అక్కడే రక్తంలోకి విడుదలవుతుంది. విడుదలవి దాని యొక్క ప్రభావాన్ని మన చూపెడుతుంది. ప్రభావాన్ని శరీరంపై ఉన్నటువంటి మార్పులకు దోహదం కలగజేస్తుంది. అంటే ఇక్కడ వినాల గ్రంథుల వల్ల అంటే రసాయనిక సమన్వయం అంతా కూడా మన శరీరంలో హార్మోన్ల ద్వారా జరిగే రసాయనిక సమన్వయాలన్నీ కూడా వినాల గ్రంథుల ద్వారా జరుగుతుంది. ఆహార నాళంతో సంబంధం లేని నాళరహిత గ్రంథులను వినాల గ్రంథులు అంటారు. వీటినే మనం అంతఃస్రావి గ్రంథులు అని చెప్పి అంటాం అన్నమాట. అంతఃస్రావి గ్రంథులు అంటాం. అయితే ఈ వినాల గ్రంథులు స్రావాలను హార్మోన్లు అంటారు. అంటే ఏ అయితే వినాల గ్రంథులు ఉన్నాయో ఆ వినాల గ్రంథుల నుంచి స్రవించే స్రావాలు ఉన్నాయి చూసారు, ఆ స్రావాలను మనం హార్మోన్స్ అంటారు. మనం చూద్దాం, హార్మోన్లు విడుదలవుతున్నాయి, ఎంజైమ్స్ విడుదలవుతున్నాయి అని చెప్పాం. అంటే ఎంజైమ్స్ అంటే మనకి జీర్ణ వ్యవస్థలో కనిపిస్తున్నాయి. అంటే లాలజల గ్రంథులు, జీర్ణ గ్రంథులు, జఠర గ్రంథులు, మరి క్లోమ గ్రంథి, పైత్యరస, ఇట్లాంటి మనం అన్నీ కూడా చూసుకుంటూ వచ్చాం. కాలేయ గ్రంథి అంటే ఈ గ్రంథుల నుంచి ఏం విడుదలవుతున్నాయి? మనకి అన్నీ కూడా రసాలను, జఠర రసం, పైత్యరసం, క్లోమరసం, లాలాజలం, ఇలా అన్ని గ్రంథులు విడుదల చేసుకుంటూ పోతే అవి శరీరంలో జీర్ణక్రియలో తోడ్పడుతూ వచ్చాయి. కానీ ఇక్కడ హార్మోన్స్ అంటాం, హార్మోన్స్ ప్రభావం అంటాం. అంటే ఇక్కడ హార్మోన్స్ అంటే వినాల గ్రంథులు, అంటే నాళాలు లేనటువంటి వినాల గ్రంథుల స్రావాలనే మనం ఇక్కడ హార్మోన్స్ అంటాం. అంటే 1905లో స్టార్లింగ్ అనే ఆంగ్ల శాస్త్రవేత్త ఈ పేరు పెట్టాడు వాటికి. అంటే గ్రంథులు లేనటువంటి నాళాలు లేనటువంటి గ్రంథుల ద్వారా విడుదలయ్యేటటువంటి స్రావాలని మరి పేరు హార్మోన్లను పెట్టినటువంటి వ్యక్తి స్టార్లింగ్, ఆంగ్లేయ శాస్త్రవేత్త. ఎప్పుడు పెట్టాడు? 1905. ఇది ఎక్కువ మనకి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో
మరి ఇట్లాంటి బిట్లు మననే బాగా అడిగే అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోవాలి. హార్మోన్లని ఆ పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు, ఇది ఏ సంవత్సరంలో కనుక్కున్నారు, అలాగే మరి ఆ శాస్త్రవేత్త పేరు హార్మోన్స్ అంటే ఏటికి అంటే వినాల గ్రంథులు స్రావాలకి హార్మోన్లు అని పేరు పెట్టాడని గుర్తుంచుకోవాలి. అంటే నిర్వాహక కణజాలమును చేరి అక్కడ తమ ప్రభావాన్ని చూపెడతాయి. అంటే ఇక్కడ ఈ హార్మోన్లు విడుదలైనటువంటి స్రావాన్ని అంటే వీటిని అంటే హార్మోన్లు ఏ అయితే భాగాల నుంచి విడుదలవుతాయో ఆ స్రావంనే హార్మోన్లు అన్నాం. అవి నిర్వాహక కణజాలం చేరి అక్కడ తమ ప్రభావం చూస్తాయి. అవి ఎక్కడైతే ఏ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో చేరి దాని ప్రభావాన్ని రక్తంతో పాటు వెళ్ళి చూపాడు. అందువల్ల ఈ హార్మోన్లు రసాయన రాయబారులు అని చెప్పి అంటారు. రసాయన రాయబారులు ఇవి ఏ ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఆ ప్రభావం చూపెడుతుందో అది రసాయనిక రాయబారులు అని చెప్పి మనం ఇక్కడ అన్నాం. మనం ఇవి చూసినట్టయితే హార్మోన్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. మొట్టమొదట మనకి మెదడు నుంచి బయలుదేరి దగ్గర ఒక గ్రంథి ఉంది, అలాగే మెడ దగ్గర ఒక గ్రంథి ఉంది, అలాగే మరి జీర్ణాశయం దగ్గర ఒక గ్రంథి ఉంది, అలాగే మూత్రపిండాల దగ్గర ఉంటుంది, అలాగే టెస్టిట్ అంటే పురుష ముష్కాల దగ్గర శ్రీబీజ కోశం దగ్గర మనకి గ్రంథులు కనిపిస్తాయి. అంటే ఆ అవయాల దగ్గర ఈ గ్రంథులు మనకి కనపడుతున్నాయి ఒకసారి పరిశీలించినట్టయితే. అంటే ఇక్కడ మానవ శరీరంలో పీయూష గ్రంథి, అవటు గ్రంథి, పార్శ్వవటు గ్రంథి, అధివృక్క గ్రంథి, క్రోమం, అలాగే ముష్కం, త్రిబీజ కోశాలు అని చెప్పి ఇట్లా మనకి కొన్ని ముఖ్యమైన గ్రంథులు అంటే గ్రంథులు ఉన్నటువంటి భాగాలు. అంటే ఇక్కడ పీయూష గ్రంథి అది అక్కడ మెదడుకు, అలాగే అవటు గ్రంథి, పార్శ్వవటు గ్రంథి, అధివృక్క గ్రంథి, క్లోమం ఇవన్నీ గ్రంథులు అనేటువంటి భాగాలు. అదే త్రిబీజ కోశం, ముష్కం అంటే ఇక్కడ మూత్రపిండాల దగ్గర. అంటే ఇక్కడ ఇవి మొదలైన ప్రధాన వినాల గ్రంథులు. ఈ గ్రంథులన్నింటిలో కూడా మాస్టర్ ఏదంటే పెద్ద గ్రంథి ఏది, ప్రధాన గ్రంథి ఏదంటే పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథి అంటారు. అంటే ఇక్కడ మనకి ఎక్కువసార్లు ఎగ్జామ్ బిట్లో కూడా పీయూష ప్రధాన అంటే ఈడ మానవ శరీరంలోని అంతఃస్రావి గ్రంథుల్లో ప్రధానమైనటువంటి గ్రంథి ఏది అంటే మనం పీయూష గ్రంథి అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఇతర అంతఃస్రావి గ్రంథులన్నీ దీని నియంత్రణలోనే ఉంటాయి. ఇక్కడ ఎందుకు ప్రధాన గ్రంథి, మనం ప్రధానమంత్రి లేక ప్రధానమంత్రి ఆధీనంలో మంత్రులందరూ ఉన్నట్టుగా ఈడ మిగిలిన గ్రంథులన్నీ కూడా ఈ పీయూష గ్రంథి ఆధీనంలో పనిచేయాలి. ఇది పనిచేస్తూ మిగిలిన గ్రంథులను కూడా పనిచేపిస్తుంది. దాని యొక్క ఆధీనంలోనే పనిచేయాల్సి వస్తుంది. అంటే ఇది నియంత్రణలో అంటే ఈ పీయూష గ్రంథి నియంత్రణలో ఉంటాయి ఈ గ్రంథులన్నీ. ఇది నాడీ వ్యవస్థకు అంతఃస్రావి వ్యవస్థకు మధ్యవారధిగా పనిచేస్తుంది. అంటే మనం నాడీ వ్యవస్థ, అంతఃస్రావి వ్యవస్థ అంటే ఈ గ్రంథులన్నీ అంటే ఏ అయితే హార్మోన్స్ ఉత్పత్తి చేసే గ్రంథులు ఈ వ్యవస్థ ఇదంతా కలిపితే మనం అంతఃస్రావి వ్యవస్థ అంటాం. ఈ అంతఃస్రావి వ్యవస్థ నాడీ వ్యవస్థ మధ్యలో వారధిలా పనిచేస్తుంది. కాబట్టి వారధిలా పనిచేస్తుంది. దీన్ని మనం పీయూష గ్రంథి అని దీన్నే మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు. మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్ అని చెప్పి అంటారు. అంటే ఈ సిస్టంలో పీయూష గ్రంథి మాస్టర్ అంటే ప్రధానమైనటువంటి గ్రంథి అని చెప్పి మనం ఇక్కడ చెప్పవచ్చు. అలాగే పీయూష గ్రంథి పెరుగుదల హార్మోన్, ఇది పెరుగుదల హార్మోన్ మెయిన్ అంటే ఇది పెరుగుదలని కలగజేస్తుంది. అంటే ఇక్కడ పీయూష గ్రంథి పెరుగుదల హార్మోన్ అన్నప్పుడు ప్రోలాక్టిన్, ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ అను హార్మోన్లు స్రవించి వివిధ రకాల పనులను నిర్వర్తిస్తుంది. అంటే ఇది పీయూష గ్రంథి ఏంటి పెరుగుదల హార్మోన్, ముఖ్యంగా ఇది పెరుగుదలను కలగజేస్తుంది. దీనిలో విడుదలయ్యే హార్మోన్స్ ఉన్నాయి కానీ ప్రోలాక్టిన్, ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ అనే హార్మోన్లు ఈ పీయూష గ్రంథి నుంచి విడుదలవుతాయి. విడుదలయ్యి వివిధ రకాల పనులు నిర్వర్తిస్తుంటాయి. వివిధ రకాల పనులు అంటే ఈ విడుదలగా అయినప్పుడు వాటి నుంచి వచ్చేటటువంటి ఒక్కొక్క హార్మోన్ ఒక్కొక్క పనిని నిర్వర్తించడం జరుగుతుంది. ఇక్కడ అవటు గ్రంథి కూడా చూద్దాం. అవటు గ్రంథి మరి మెడలో వాయునాళానికి దగ్గరగా ఉంటుంది. మెడకు వాయునాళానికి దగ్గరగా ఉంటుంది. అంటే ఇది ఇక్కడ అవటు గ్రంథి అని చెప్పి దీన్ని అన్నాం. ఆ వాయునాళానికి దగ్గరలో ఉండి ఇది థైరాక్సిన్ అనే అయోడిన్ సమృద్ధి
హార్మోన్ స్రవించే జీవక్రియను పెంచుతుంది. ఇది థైరాక్సిన్ అంటే ఒక్కొక్క గ్రంథి ఆ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్స్ గురించి కూడా తెలుసుకోవాలి మనం. ఇప్పుడు మనం ఇంతకుముందు మరి పీయూష గ్రంథి నుంచి వచ్చే హార్మోన్స్ అన్నప్పుడు మరి ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ అంటే ఇక మనకి ఎగ్జామ్లో అడుగుతారు మనం ఒక్కొక్క గ్రంథి ఏం హార్మోన్స్ విడుదలవుతాయి, ఆ విడుదలైన హార్మోన్స్ ఏం పనులు నిర్వహిస్తాయి, ఇది మనం ఒక్కొక్క గ్రంథి గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇవి మనకి ఎగ్జామ్స్లో అనేక సార్లు మన కాంపిటేటివ్ టెస్ట్లో కూడా అడుగుతున్నారు. కాబట్టి మన గ్రంథులు ఎక్కడ ఉంటుంది ఈ గ్రంథి, మరి ఏం పని చేస్తుంది, ఏ హార్మోన్స్ విడుదలవుతున్నాయి అనే విషయాలను మనం బాగా ఒకసారి మనం పటం చూద్దాం. చూసినట్టయితే మెడకు వాయునాళానికి పక్కన ఎలా ఉందో చూడండి. అంటే దీంట్లో అవుట్ గ్రంథి అంటారు, థైరాయిడ్ గ్లాండ్ అంటారు. థైరాయిడ్ గ్లాండ్ అంటే థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటారు. అంటే కొంతమందికి మెడ బాగా వాసి ఉంటుంది, ఇటు పక్క బాగా వాసి ఉంటుంది. ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ వాసింది అంటే పెరిగింది, అంటే అక్కడ ఏదో అక్కడ లోపం ఒకటి జరగటం వల్ల ఆ స్రావం విడుదల కావటంలో లోపాలు జరగటం వల్ల మరి ఆ విధంగా వాయటం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ ఈ థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్స్ విడుదలవుతుంది. అంటే ఇక్కడ మనం మెడకు ఎలా ఉందో మనం ఇక్కడ చూడగలిగాం థైరాయిడ్ గ్రంథి గురించి. ఇక మూత్రపిండాల పైన ఉండే అధిక గ్రంథులు కార్టిస్టాల్, ఆల్డోస్టిరాన్, ఎడ్రినలిన్ అని అంటే ఈ మూత్రపిండాల పైన ఉంటుంది. అంటే ఇక్కడ ఇది మనం దీని గురించి మూత్రపిండాల పైన ఉన్నటువంటిది అధిక గ్రంథి. కార్టిస్టాల్, ఆల్డోస్టిరాన్, ఎడ్రినలిన్ అనే హార్మోన్ స్రవించి వివిధ క్రియలను ఇస్తుంది. అలాగే క్లోమం మూత్రం మిశ్రమ గ్రంథి, ఇది కొంత భాగం నాళం గ్రంథిగాను అంతఃస్రావి గ్రంథిగాను పనిచేస్తుంది. క్లోమం తర్వాత క్లోమ గ్రంథి, ఇది మిశ్రమ గ్రంథి. ఎందుకు మిశ్రమ గ్రంథి అన్నారు? దీంట్లో కొంత భాగం నాళంగా ఉంటుంది, కొంత భాగం అంతఃస్రావి అంటే ఇది నాళం లేకుండా కూడా పనిచేస్తుంది. దీనిలో మరి ఇక్కడ మనం అంతఃస్రావి గ్రంథిగా ఎందుకు పనిచేస్తుంది? ఈ రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని మిశ్రమ గ్రంథిగా పనిచేస్తుందని మనం ఇక్కడ చెప్పాం. అంటే రెండు అంటే ఏంటి, క్లోమం మాత్రం మిశ్రమ గ్రంథి ఎందుకన్నారు అంటే నాళం ఉంది, నాళం లేకుండా ఉంది, రెండు గ్రంథులుండి మరి క్లోమరసాన్ని విడుదల చేస్తుంది ఎడా. మరి అలాగే ఇక్కడ ఈ క్లోమం నుంచి కూడా ఒక హార్మోన్ కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే ఇందులోని లాంగరాన్స్ పుటికలు ఇన్సులిన్, గ్లూకాగాన్ అనే హార్మోన్లను స్రవిస్తాయి. ఇన్సులిన్ హార్మోన్ రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. అంటే ఇక్కడ ఇన్సులిన్ అంటే మనకి గ్లూకాగాన్ అనే హార్మోన్లు అంటే ఇక్కడ ఇన్సులిన్, గ్లూకాగాన్ హార్మోన్లను స్రవించి అంటే హార్మోన్లు రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ఈ లాంగర్ అన్స్ఫుటికలు అనేవి ఈ క్లోమంలో ఉండి రెండు హార్మోన్స్ విడుదలవుతున్నాయి, ఇన్సులిన్, గ్లూకాగాన్. ఇవి ఇన్సులిన్ రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తూ పోతుంది. గ్లూకాగాన్ రక్తంలో గ్లూకోజ్ పరిమాణం తక్కువైనప్పుడు స్రవించబడి రక్తంలో చక్కెర స్థాయిని పునరుద్ధరించేటట్టుగా చేస్తుంది కూడా. ఇక్కడ మనం క్లోమగ్రంథిని పరిశీలించి చూసినట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. అది ప్యాంక్రియాస్ మనకి క్లోమం నుంచి. ఇకపోతే తర్వాత లాస్ట్ స్త్రీ బీజకోశాలు అంటే ఇక్కడ బీజకోశాలు అనేవి కూడా ఇక్కడ అంతఃస్రావి గ్రంథుల్లో భాగాలే. అంటే బీజకోశాల నుంచి ముష్కం అంటే ఇక్కడ ముష్కం, స్త్రీ బీజకోశాలు అంటే ఇక్కడ బీజకోశాల్లో ముష్కం ఒకటి, స్త్రీ బీజకోశాలు అంటే ఇవి సంయోగ బీజాలను ఉత్పత్తి చేయటమే కాకుండా ముష్కాలు అంటే ఇక్కడ కూడా హార్మోన్స్ విడుదలవుతున్నాయి. అంటే ఈ బీజకోశాలు అంటే మొదట ముష్కం అంటే పురుష బీజ కణాలను ఉత్పత్తి చేసేటటువంటి భాగం. స్త్రీ బీజ కోశాలంటే అండాలను ఉత్పత్తి చేసే భాగం. ఇక్కడ ఈ ముష్కంలో కొన్ని హార్మోన్స్ కూడా విడుదలవుతున్నాయి. స్త్రీ బీజ కోశాల్లో కూడా హార్మోన్స్ కూడా ఉత్పత్తి అవుతుంది. కాకుండా మరి బీజాల ఉత్పత్తే కాకుండా ముష్కాలు మరొక హార్మోన్ కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. వీటిని మనం టెస్టోస్టిరాన్ హార్మోన్లు అంటారు. టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ అంటే ఈ బీజకోశాలు ఈస్ట్రోజన్ అంటే స్త్రీ బీజకోశాలు ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనే హార్మోన్లు కూడా విడుదల చేసి లైంగిక చర్యలు నిర్వర్తిస్తుంది. అంటే ఎప్పుడైతే ముష్కాల్లో టెస్టోస్టిరాన్
అనే హార్మోన్లు విడుదలయ్యి మరి పురుషుల్లో మరి గడ్డాలు మీసాలు రావటం, లైంగిక అవయాలు డెవలప్ కావటం, స్వరపేటిక అంటే స్వరం మార్పు జరగటం, మరి లైంగిక అవయాలు డెవలప్ జరగటం, శుక్రకణాలు ఉత్పత్తి జరగటం, ఇవన్నీ కూడా టెస్టోస్టిరాన్ మరి ఇలాంటి ప్రభావాన్ని కలగజేసే అవకాశం. అలాగే ఈస్ట్రోజన్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ కూడా ఇవి కూడా మరి లైంగిక చర్యల్ని లో పాల్గొంటూ మరి అదేవిధంగా అండాల ఉత్పత్తి, మరి అదేవిధంగా మరి స్త్రీ అవయాలు డెవలప్మెంట్ కావటంలో కూడా మరి ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ డెవలప్ కావటంలో, శరీర భాగాలు డెవలప్ కావటంలో కూడా ఇక్కడ తోడ్పడుతున్నాయి. లైంగిక చర్యల్ని నియంత్రించేటట్టు కూడా చూస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి స్త్రీబీజ కోశాలు అయినటువంటి ముష్కాల్లో టెస్టోస్టిరాన్, అదేవిధంగా స్త్రీబీజ కోశాల్లో ఈస్ట్రోజిన్ మరియు ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్స్ విడుదలవుతాయి. ఏం పని చేస్తాయని కూడా మీరు తెలుసుకున్నారు. జంతువుల శరీరంలోని వివిధ అవయవాల మధ్య సమన్వయం 2 రకాలుగా ఉంటుంది. అవి ఒకటి హార్మోన్ ద్వారా, నాడీ ప్రచోదనాల వల్ల. అంటే జంతువుల శరీరంలో వివిధ అవయవాల మధ్య సమన్వయం 2 రకాలుగా ఉంటుంది. అవి హార్మోన్ల ద్వారా, 2 నాడీ ప్రచోదనాల వల్ల. అంటే ఈ సమన్వయం హార్మోన్ల ద్వారా, నాడీ ప్రచోదనాల జరుగుతుందని చెప్తాను. అంటే రసాయన పదార్థాలను విడుదల చేసే విధానాన్ని బట్టి గ్రంథులు 2 రకాలు చేశారు. నాళ సహిత గ్రంథులు, అంతఃస్రావి గ్రంథులు. అంటే రసాయన పదార్థాలు విడుదల చేసే అవి 2 రకాలు. అంటే అంతఃస్రావి గ్రంథుల గురించి మనం తీసుకున్నాం. అంతఃస్రావి గ్రంథులు ఆహార నాళంతో సంబంధం లేకుండా ఉండే అంతఃస్రావి గ్రంథులను వినాళ గ్రంథులు అన్నారు. వినాళ గ్రంథులు విడుదల చేసే రసాయన పదార్థాలను హార్మోన్లు అన్నారు. అంటే ఇక్కడ ఆహార నాళంతో సంబంధం అనేది లేకుండా ఉండే అంతఃస్రావి గ్రంథులను వినాళ గ్రంథులు అన్నాం. వినాళ గ్రంథులు విడుదల చేసే రసాయన పదార్థాలను అంతఃస్రావి పదార్థాలు అని చెప్పి, అది హార్మోన్లు అని చెప్పి, రసాయన పదార్థాలను హార్మోన్లు అని చెప్పాను. హార్మోన్ల చర్య జరిపే కణజాలాన్ని లేక అంగాన్ని నిర్వాహక కణజాలం అంటారు. పీయూష గ్రంథి స్రవించే హార్మోన్లను ఇంతకుముందు చెప్పాం. ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ అని కూడా చెప్పాం. పిన్న వయసులో పెరుగుదల హార్మోన్ తగినంతగా స్రవించకపోతే శరీర పెరుగుదలకు ఆటంకం ఏర్పడి అటువంటి వారు మరుగుజ్జులుగా అవుతారు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే ఈ హార్మోన్, పెరుగుదల హార్మోన్ అంటే ఎక్కువగా పెరుగుదలకు ఆటంకం జరిగితే, స్రవించకపోతే తగినంత మరుగుజ్జులు అంటే పొట్టి వాళ్ళుగా అయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా పెరగరు. అంటే చాలామంది మనకి అక్కడక్కడ పొట్టి వాళ్ళుగా కనిపిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఆ విధంగా కావటానికి కారణం ఈ పెరుగుదల హార్మోన్ తగినంతగా స్రవించకపోవటమే. పెరుగుదల హార్మోన్ అది ఎక్కువ అయితే మాత్రం దీర్ఘాయత్వం అవుతుంది. అంటే తొందరగా మరి వయసు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇది కూడా గుర్తుంచుకోవాలి. అంటే పెరుగుదల హార్మోన్ ఎక్కువైతే ఏమొస్తుంది, పెరుగుదల హార్మోన్ తక్కువైతే ఏమొస్తుంది. తక్కువైతే మరుగుజ్జుతనం, ఎక్కువైతే దీర్ఘకాయత్వం వస్తుందన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే తగినంత పరిమాణంలో వాసోప్రెసిన్ ఉత్పత్తి కాకపోతే అతిగా మూత్ర విసర్జన అవుతుంది. దీన్ని డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేటటువంటి వ్యాధి వస్తుందని గుర్తించాలి. ఇది కూడా గుర్తుంచుకోవాలి మనం. తగిన వాసోప్రెసిన్ ఉత్పత్తి కాకపోతే మరి మూత్ర విసర్జన అవుతుంది. దీన్నే డయాబెటీస్ ఇన్సిపిడస్ అని అంటారు. అవిటు గ్రంథి మెడలో వాయునాళానికి దగ్గరగా ఉంటుంది. ఇది థైరాక్సిన్ అనే ఉత్పత్తి చేస్తుంది. థైరాక్సిన్ హార్మోను ఉత్పత్తి అయోడిన్కి అవసరం. ఉత్పత్తికి అయోడిన్ కావాలి. అయోడిన్ తక్కువైతే తీసుకునే ఆహారంలో తగినంతగా అయోడిన్ లేకపోతే అవిటు గ్రంథి పరిమాణం వృద్ధి చెంది మెడ పెద్దగా వాస్తుంది. దీన్నే సామాన్య గాయిటర్ అంటారు. అంటే ఈ మెడ ఇంతకుముందు చెప్పే మెడ వాయటాన్ని దాన్ని మనం సామాన్య గాయిటర్ అని చెప్పి అంటారు. అంటే మెడ ఇక్కడ బాగా లావుగా వాస్తూ ఉంటుంది. తరువాత ఫెరాజ్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయితే కండరాలు ఉత్తేజపడి సంకోచ స్థితిలోకి ఉండిపోతాయి. ఈ స్థితిని టిటానీ అంటారు. టిటానీ అనేది ఫెరాజ్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవటం వల్ల అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకోవాలి. అలాగే అడ్రినలిన్ హార్మోన్ను మానసిక ఉద్రేగాలను కలగజేసే హార్మోన్. అంటే ఇది అడ్రినలిన్ గ్రంథి నుంచి విడుదలయ్యేటటువంటిది. ఇది మానసిక ఉద్రేకాలను కలగజేస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. అలాగే ఇంకా దీంట్లో మనం కొన్ని క్వశ్చన్లు చూసినట్టయితే ముఖ్యమైనవి. మరి అసంకల్పిత ప్రతీకార చర్యలో నాడీ మండలం దేని ఆధీనంలో ఉంటుంది? అసంకల్పిత ప్రతీకార చర్య జరిగేటప్పుడు
అంటే వెన్నుపాము, అంటే వెన్నుపామే మరి నిద్రపోయినప్పుడు వెన్నుపాము మాత్రం మెదడుతో సంబంధం లేకుండా జరిగే కొన్ని చర్యలు జరుగుతాయి. నిద్రపోయినప్పుడు కానీ నిద్రపోనప్పుడు కానీ జరిగే చర్యల్లో ఈ వెన్నుపాము మరి నిర్వహిస్తుంది ఆ విధుల్ని. కాబట్టి అసంకేత ప్రతీకార చర్యలు వెన్నుపాము నిర్వహిస్తుంది. అలాగే సమాచారాన్ని గ్రహించి ప్రచోదనాలను ఉత్పత్తి చేసే అంగము గ్రాహకం. ఇక్కడ గ్రాహకం గుర్తుంచుకోవాలి. తర్వాత శరీరం మొత్తం బరువులో మెదడు బరువు ఎంత ఉంటుంది? మన శరీరం మొత్తం బరువులో మెదడు 2% ఉంటుంది. అలాగే శరీరంలో కవిత్వము మొదలైన వాటిని ఆనందించే సౌందర్యోపాపన శక్తి మరి ఎక్కడుంటుంది అంటే మన శరీరంలో కవిత్వం మొదలైన వాటిని ఆనందించే సౌందర్యోపాసన అనేటటువంటి శక్తి గల అంగం ఏమిటి అని అంటే ఇక్కడ మెదడే. అంటే ఈ మెదడు మనకి అది ఆనందాన్ని కలిగించేటట్టుగా ఉంటుందన్నమాట. అలాగే 1990 నుంచి 2000 దశాబ్దాన్ని ఏమని అన్నారు అంటే దాన్ని మెదడు శతాబ్దం అని చెప్పి అన్నారు. అవి 4 మనకి ఆన్సర్లు ఇస్తే ఒక ఆన్సర్ మనం రాయాలి. మరి ఈ విధంగా మనం ఏ ప్రశ్నలు ఇచ్చినా కూడా అట్లనే సామాన్య గైటర్ ఏ విధంగా వస్తుంది, టిటానీ ఏ విధంగా వస్తుంది, మరి క్వశ్చన్స్ కూడా మనం తెలుసుకోవాలి. పెరుగుదల హార్మోను తక్కువ స్రవించినట్టయితే ఏమవుతుంది, మరుగుజ్జుతనం ఎక్కువైతే ఏమవుతుంది, అతి దీర్ఘాయత్వం, మరి ఇలాంటి అన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం ఇది నాడీ వ్యవస్థలో మనం తెలుసుకోవాల్సినటువంటి రసాయన అంటే అంతఃస్రావి గంధుల గురించి తెలుసుకోవాలి. వీటిలో కూడా చాలా బిట్లు అనేకమైన సార్లు మనకి ఈ కాంపిటేటివ్ టెస్ట్లో ఎక్కువ సార్లు ఈ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. మరి వీటిని మనం బాగా చూసుకోవాలి, తెలుసుకోవాలా. కాబట్టి మరి ఈ క్లాసును ఇంతటితోటి ముగిస్తున్నాను. నమస్కారం.